రెడీ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మే 1వ తారీఖు పురస్కరించుకొని హుస్నాబాద్ ఏరియాలో హెరిటేజ్ డైరీ లిమిటెడ్ ఇక్కడ పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఇది ఒక మంచి అవకాశంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా పాలు తీసుకుంటున్న ఒకటే కాకుండా రైతు యొక్క శ్రేయస్సు దృష్టిలో రైతుకు బోనస్ ఇవ్వటం, అదేవిధంగా రైతుకి ఇన్సూరెన్స్ కల్పించడం, రైతు యొక్క వాడే ఏదైనా ఫీడ్ కానీ ఫీడ్ సప్లిమెంట్స్ కూడా సబ్సిడీలో నేరుగా రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హెరిటేజ్ డైరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకి క్రమం తప్పకుండా ప్రతి 11వ తారీఖున పేమెంట్ 10 రోజులకు ఒకసారి 11వ తారీఖున పేమెంట్ ఇవ్వటం అన్నదే ముఖ్య ఉద్దేశం. సో ఆ ఉద్దేశంతోనే ప్రతి రైతు యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ యొక్క మన యొక్క బిల్లు ఏదైతే 10 రోజులు పాలు పోసిన బిల్లు ఆ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మిడిల్ మ్యాన్ ఎవరో కూడా దీంట్లో ఈ యొక్క అమౌంట్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోకుండా నేరుగా కంపెనీ నుంచి నేరుగా రైతు యొక్క అకౌంట్కి వెళ్ళటం వల్ల ఈ యొక్క రైతు రోజు పగలు రాత్రి కష్టపడి పనిచేసి పాలు పిండి తీసుకొచ్చిన దానికి ఆ రైతు అకౌంట్కి వెళ్ళటం అన్నది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా రైతుకి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే పాము కాటు కానీ పిడుగుపాటు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా స్వల్పంగా హాస్పిటలైజేషన్ అయితే 50,000 రూపాయల వరకు కూడా ఈ యొక్క ఉచితంగానే హెరిటేజ్ డైరీ నుంచి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి లీటర్కి కూడా పోసిన పాలకు కూడా రూపాయి చొప్పున మనకి బోనస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదైతే డైరీలో క్రమం తప్పకుండా రైతు పాలు పోస్తారో ఆ రైతుకి క్రమం తప్పకుండా 6 నెలల తర్వాత బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి యానిమల్కి కూడా విలువ ఆధారంగా అంటే 50,000 ఉండొచ్చు, 1,00,000 రూపాయలు ఉండొచ్చు. ఆ యొక్క యానిమల్ ఆవు కానీ బర్రె కానీ ఆ యొక్క ఎంత ఉన్నా కానీ ఆ యొక్క విలువ ఆధారంగా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు విలువ చేసే పశువుకి పాలిచ్చే పశువుకి మనం 4,000 రూపాయల చొప్పున మనం ఇన్సూరెన్స్ తీసుకుని 1,00,000 రూపాయలకు కూడా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. అది 50,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకుంటే కనుక 2,000, మళ్ళీ కంపెనీ నుంచి మళ్ళీ మనకి 300 రూపాయలు కూడా అదనంగా సబ్సిడీ రూపంలో కూడా ప్రతి రైతుకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక రైతు 10 యానిమల్స్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటే కనుక 3,000 రూపాయలు ఇన్సూరెన్స్లో లబ్ధి చేకూరుతుంది. ఈ విధంగా అనేకమైన రైతులు లబ్ధి చేకూరటం ఇవన్నీ విషయాలని జరుగుతుంది రైతుకి ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా హెరిటేజ్ డైరీ గురించి చెప్పాలంటే కనుక ఇది 8 రాష్ట్రాల్లో ఇంచుమించుగా 18 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ కలిగి 19 లక్షల లీటర్ల సేల్ కలిగిన ఈ యొక్క సంస్థ ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో ఇది 2వ యూనిట్గా ఇక్కడ నేను మీ ముందు చెప్పడం జరుగుతుంది. అంటే ఫస్ట్ యూనిట్ వచ్చి సిద్దిపేటలో ఉన్నది, 2వ యూనిట్ వచ్చి మనం ఇక్కడ హుస్నాబాద్లో చేయడం. రాగల కాలంలో కూడా ఇంకా హుస్నాబాద్ సరౌండింగ్స్లో కూడా ఇంకా మంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు చేసి రైతులకు మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంచి క్వాలిటీ దానా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి దానా కూడా అంటే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా సబ్సిడీ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. నేరుగా రైతు యొక్క విలేజ్కే తీసుకుపోవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే వేరే చోట ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ రైతులు ఏదైతే హుస్నాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న రైతుల యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరింత పాలు ఉత్పత్తి చేయడానికి ముఖ్యంగా ఏంటంటే పాలు ఉత్పత్తి చేయాలంటే కనుక మనకి అక్కడి నుంచి ఇక్కడిని డైవర్ట్ చేయడం కాకుండా మనం యానిమల్స్ని కొత్త యానిమల్స్ని కొని పాల ఉత్పత్తిని పెంచడం అన్నది కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి రైతు కూడా ఏదైతే 5 లీటర్లు బరిపాలు కానీ 10 లీటర్లు ఆవు పాలు కానీ పోసిన ప్రతి రైతు కూడా 40,000 నుంచి 50,000 రూపాయలు 6 నెలల వ్యవధిలోనే మనం రుణ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది మళ్ళీ బిల్లుల్లో రికవరీ చేసుకోవడం జరుగుతుంది. మనం ఏంటంటే బ్యాంకుల నుంచి కానీ ఎక్కడైనా కానీ డిలే అవుతుంది, అంటే ఒక సీజన్ పోయే డిలే అవుతుంది కాబట్టి అలా డిలే లేకుండా సూక్ష్మంగా 10 రోజుల్లోనే ఈ యొక్క పాలు పోసిన రైతుకి మనం ఈ రుణం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఔత్సాహికంగానో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో వాళ్ళు విలేజ్లో ముందుకొచ్చి మేము
పెద్ద డైరీ పెట్టుకుంటామన్న వాళ్ళకి కూడా 30 నుంచి 40 లక్షల రూపాయలు కూడా మార్ట్గేజ్ ద్వారా రుణ సదుపాయం జరుగుతుంది. సో ఈ విధంగా రైతు ఎంపవర్మెంట్, ఫార్మర్ ఎంపవర్మెంట్ మనం చేకూర్చగా ముఖ్య ఉద్దేశంతో హెరిటేజ్ డైరీ ముఖ్యంగా ముందు ఉన్నదని చెప్తున్నాను. సో ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క హెరిటేజ్ డైరీ యొక్క సేవలు వినియోగించుకుని మరింత పాల అభివృద్ధి చేసి మీ తోడ్పాటు మాకు అందిస్తారని మేము నమ్ముతూ మీకు సెలవు తీసుకునే జరుగుతుంది. థ్యాంక్ యూ.